హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. రోజు యూనివర్స్‌కి మీ విషెస్ అన్నీ కూడా నేను ప్రేయర్ రూపంలో అందించడం జరుగుతుంది. మీ అందరికీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే సొల్యూషన్ కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా నేను ప్రేయర్ రూపంలో మెడిటేషన్ అప్పుడు యూనివర్స్‌కి అయితే కన్వే చేయడం జరుగుతుందండి. తప్పకుండా బిలీవ్ చేసుకోండి, హోప్ చేయండి, హోప్‌ఫుల్‌గా ఉండండి. మీకు మీరు అనుకున్నవన్నీ తొందరలోనే సక్సెస్‌ఫుల్‌గా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయని ప్రతి ఒక్కరు కూడా డబ్బులు గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, జాబ్ రిలేటెడ్‌గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేదా ఎమోషనల్ కనెక్షన్స్ అంటే మీ సోల్‌మేట్ విషయంలో, మీ పర్సన్ విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు గానీ, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేదా హెల్త్ ఇష్యూస్‌లో హెల్త్ పరంగా హెల్త్ బాగోట్లేదని ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, బిజినెస్ సక్సెస్ లేదు అని బాధపడుతున్న వాళ్ళు కానీ, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. తొందరలోనే మీకు యూనివర్స్ అయితే ఒక మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ విషెస్ అన్నీ కూడా తొందరలోనే ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా మీరేదనుకుంటున్నారో దాన్ని యూనివర్స్‌కి అయితే కన్వే చేయండి. సో, ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. ఇదైతే జనరల్ రీడింగ్ అండి. సో, మీకు గనక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకు కాదు అని అర్థం చేసుకోండి. ఎవరికైతే రీడింగ్ కంటిన్యూషన్‌గా చూడాలి అని ఉంటుందో వాళ్ళు మాత్రం రీడింగ్ మీకు రెజొనేట్ అవ్వకపోయినా కూడా కంటిన్యూషన్‌గా చూడొచ్చు. టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైమ్‌లోనైనా కూడా రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చండి. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి. మీరు మనీ పే చేస్తే నేను మీకు ఆహ్, టైం అనేది చెప్పడం జరుగుతుంది. సో, ఆ టైంకి మీరు కాల్ చేస్తే మీరు కాల్‌లో ఉండంగానే నేను రీడింగ్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాత్రం కాదండి. పెయిడ్ రీడింగ్సే. సో, అదందరూ అర్థం చేసుకోండి. ఇంకా రీడింగ్స్ ఎట్లా ఉంటున్నాయి, రెజొనేట్ అవుతున్నాయి, మాకు ఇట్లా ఉంది సిట్యుయేషన్స్ అని నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళకి, నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెడుతున్న వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తే నాకు తెలుస్తుంది రెజొనేట్ అవుతుందా లేదా, అసలు రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది. సో, మీకు తప్పకుండా మీకు రెజొనేట్ అవ్వాలని, మీకు ఉపయోగపడాలని నేను ఈ జనరల్ రీడింగ్స్ అన్నీ కూడా చేస్తున్నాను. సో, ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. రీడింగ్స్ యూజ్ అయ్యే వాళ్ళందరికీ కూడా రీడింగ్స్‌నైతే ఫార్వర్డ్ చేయండి. షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా ఏదైనా ఇన్సిడెంట్‌లో ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా, ఇవి కొంచెం గైడ్‌లైన్స్‌గా ఉపయోగపడతాయి. ఆ విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. సో, ఫార్వర్డ్ చేస్తే ఎవరికైనా ఉపయోగం అనేది ఉంటుంది. సో, మీరట్లా చెయ్యండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తప్పకుండా. ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి. మీరిచ్చే ప్రతి ఆన్సర్‌కి కూడా థాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇప్పుడు మీ ఆరా ఏదైతే ఉందో దాన్ని క్లెన్స్ చేసుకుందామండి. మీరందరూ కూడా ఒక హ్యాపీ మూడ్‌లో ఉండండి. చక్కగా మొత్తం మీ చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్‌నయితే చేసుకోండి. అంటే మీ ఇమాజినేషన్‌లో మీ చుట్టూ ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంది. మీరు చక్కగా హ్యాపీగా ఉన్నారు. మీరు ఒక ఆనందంలో ఉన్నారు. అంటే మీకు పాజిటివ్ గాని, నెగెటివ్ కానీ, ఇబ్బందులు కానీ, సంతోషాలు కానీ ఏమీ గుర్తు రావట్లేదు. మీరొక హ్యాపీ మూమెంట్‌లో ఉన్నారు. అది కూడా దేనికి సంబంధించినది కాదు. ఒక హ్యాపీ మూడ్‌లో ఉన్నట్టు ఒక ఇమాజినేషన్‌లో ఉండండి. మీ ఆరానైతే క్లియర్ చేసుకొని మీరు హ్యాపీగా ఉండేలాగా యూనివర్స్‌కైతే మీ యొక్క విషెస్ అన్నీ
సో, మీ ఆరా అయితే క్లెన్స్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. యూనివర్స్ రైట్ మెసేజెస్‌ని అందించండి యూనివర్స్. చూద్దాం ఎలాంటి చాలా స్ట్రగుల్ ఎనర్జీ ఫేస్ చేస్తున్నారు. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారబ్బా! ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇంకా ఎవరో మిమ్మల్ని బాధ పెడుతున్నారండి రీడింగ్ చూస్తున్న వాళ్ళలో. ఎవరో మిమ్మల్ని మీ పర్సన్స్ బాధ పెడుతున్నారు. ఇంకా థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ జరుగుతుంది. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు. చూద్దాం. చాలా చాలా పెయిన్ ఉంది ఈరోజు రీడింగ్‌లో. ఎవరో గాని బాగా పెయిన్‌ఫుల్‌గా ఉన్నారు. ఆహ్, చాలా పెయిన్ అన్నమాట. క్వీన్ ఆఫ్ కప్స్. రిలేషన్స్ ఉన్నాయి, ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ వాటిలో హ్యాపీనెస్ లేదు, దొరకట్లేదు మీకు. సో చూద్దాం. మీకు నేను కార్డ్స్ అన్నీ కూడా మంచిగా పెట్టి చూపిస్తాను. సో ఎవరు కూడా టెన్షన్ అయితే తీసుకోకండి. కార్డ్స్ కనిపించట్లేదు. మాకు సరిగ్గా కనిపియట్లేదని. కార్డ్స్‌ని నేను మీకు కనిపించేలాగా పెట్టడం జరుగుతుంది. సో చూద్దాం ఇంకా యూనివర్స్ ఎట్లాంటి డివైన్ కనెక్షన్స్‌ని చూపిస్తుంది. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చూద్దాం మీరేదన్నా తెలుసుకోవాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్‌కి కన్వే చేయండి. యూనివర్స్ రైట్ మెసేజెస్‌ని అందించాలని, ప్రాపర్‌గా ఒక మెసేజ్ రావాలి, మీ సొల్యూషన్ జరగాలి అనేదైతే కోరుకోండి. తప్పకుండా యూనివర్స్ మీకు రైట్ మెసేజెస్‌ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ టైమ్‌లో, రైట్ టైమ్‌లో మీకు రైట్ మెసేజెస్ అయితే వస్తాయి. బీయింగ్ నీడీ. ఎవరో ఒకరు హెల్ప్ అనేది కావాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ నుంచి నేను బయటపడటానికి నాకు ఏదో ఒక హెల్ప్ కావాలి. నీడీగా ఉంది మీకు. ఒక మంచి జరగాలి అన్నట్లు. సో, మనం కార్డ్స్ అన్నీ ఇంత రిలవెంట్‌గా ఎలా వస్తున్నాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక ఎవరో ఒకరు బాగా కనెక్ట్ అవుతున్నారు రీడింగ్స్‌కి. రీడింగ్స్‌కి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతేనే ఇట్లా వస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసారా ఇక్కడ చాలా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అండి. ఇంత పెయిన్ ఉందా మీకు? ఎవరికైనా చూసే వాళ్ళకి ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ చేయండి. ఎట్లా అంటే 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అంటే ఒక కత్తులతో పొడి చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అట్లాంటి పెయిన్ మీరిప్పుడు ఫీల్ అవుతున్నారు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? రిలేషన్స్ విషయంలో, ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కానీ లేదా మీరు జాబ్ రిలేటెడ్‌గా లేకపోతే కెరియర్ రిలేటెడ్‌గా, బిజినెస్ రిలేటెడ్‌గా ఇట్లా ఏ విషయంలోనైనా హెల్త్ పరంగా ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారు. ఎట్లా అంటే ఏం చెయ్యాలి? నేను ఏం చెయ్యొచ్చు? ఏం చెయ్యకూడదు? నాకు ఇదంతా కూడా ఆలోచిస్తూ బ్రెయిన్ అంతా ఓవర్‌లోడ్ అయిపోతుంది అన్నట్లుంది మీ ఆలోచన ఇక్కడ చూసారా? కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. అసలు కత్తులతో గుచ్చేస్తే ఎంత పెయిన్ ఒస్తుందో అట్లాంటి పెయిన్‌ని మీరు భరిస్తున్నారు. అది ఫైనాన్షియల్ స్టేటస్ వైస్ అయినా అయ్యుండొచ్చు. అంటే మీ డబ్బులు ఆగిపోవడం కానీ, లేకపోతే మీ చేతికి రావాల్సిన అమౌంట్స్ కరెక్ట్‌గా రాకపోవడం కానీ, మీరివ్వాల్సిన వాళ్ళు మిమ్మల్ని అడగడం కానీ, అసలు ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచనలో మీరు పడిపోవటం కానీ, అసలు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ఒక పెయిన్ వాళ్ళనే మాటలకి మీకు ఒక పెయిన్‌ఫుల్ ఇదిలాగా ఉంటుంది. అసలు ఇది ఎలా తట్టుకోవాలి అన్నట్టుంటుంది. ఇంకొకటేంటంటే ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కూడా మీరు నమ్ముకున్న పర్సన్ మీ సోల్‌మేట్, మీ భర్త లేకపోతే మీ వైఫ్ లేకపోతే మీ బ్రదరు, మీ సిస్టరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు అనుకోని, మీరు వాళ్ళతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన పర్సనే మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో మిగిల్చేసేస్తుంటారు. అలాంటి సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే అసలు నమ్మొచ్చా? నమ్మకూడదా? ఎవరిని నమ్మలేకపోతున్నాను. ఏంటి ఈ పర్సన్ నన్ను ఇలా చేశారు. ఈ పర్సన్ గురించే నా లైఫ్ అనుకోని అన్నీ సాక్రిఫైస్ చేశాను. నేను వీళ్ళతోనే నా జీవితం అనుకున్నాను. ఫైనాన్షియల్‌గా నేను వీళ్ళకి సపోర్ట్ చేశాను. ఎమోషనల్‌గా నేను ఈ పర్సన్‌కి సపోర్ట్ చేశాను. కానీ నాకిక్కడ మిగిలేది ఏంటి? పెయిన్. అంటే పెయిన్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. కత్తులతో 10 కత్తులొచ్చి ఒకేసారి గుచ్చుకుంటే ఎంత నొప్పొస్తుంది? ఎంత బ్లడ్ పడుతుంది? ఇక్కడ ఒక పర్సన్ బ్లడ్‌లో పడిపోయి కత్తులు గుచ్చుకొని
అన్‌కాన్షియస్ ఫేజ్‌లో ఉన్నారు. ఇక్కడ సింబాలిక్‌గా అది తెలుస్తుంది. అంటే అంత బాధ, అంత పెయిన్‌ని తట్టుకునే పొజిషన్‌లో తట్టుకుంటున్నారట మీరు. అదీ కాకుండా మైండ్‌కి సంబంధించి డివైన్ మెసేజెస్ ఎలా ఉన్నాయంటే కన్‌ఫ్యూజన్. ఎట్లా ఈ బాధ నుంచి, ఈ పెయిన్ నుంచి బయటపడాలని మీరు ఆలోచిస్తున్నారు. అసలు నేను చేస్తుంది రైటా? రాంగా? నాకు ఆలోచించేది కూడా ఓవర్‌లోడ్ అయిపోతుంది అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది. సో, ఏం చెయ్యాలి? ఎట్లా నేను ముందుకు వెళ్ళాలి? ఏ స్టెప్ తీసుకోవాలి అన్నట్టుంది. ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్‌లో కూడా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, మీరు ఏం తీసుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి ఆ మెడిసిన్ పని చేయకపోవడమో, లేకపోతే మీరు తీసుకున్న ప్రికాషనరీస్ రిజెక్ట్ అవ్వడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు నేనేం మైండ్‌లో ఉన్నాను? నేనేం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను? నేనెందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను అని మీ మనసు ఉంటుంది. ఇక బిజినెస్ రిలేటెడ్‌గా, కెరియర్ రిలేటెడ్‌గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కూడా మీరెంత ఎఫర్ట్ పెట్టినా, ఆ ఎఫర్ట్ కూడా దానికి సరిపడా మీకు ఏంటంటే రిజల్ట్ రాకుండా, మీరు ఉన్నదానికంటే ఇంకా పెయిన్ అనుభవించేలాగా రిజల్ట్ రావడం మీకు చాలా బాధే కాకుండా ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌ని మీకు క్రియేట్ చేసింది. అసలు నేనేం చేస్తున్నాను? నా మీద నాకే నమ్మకం పోయేలాగా ఇంత స్ట్రగల్ ఫేస్ చేసేలాగా ఏంటవుతుంది? నేను చేస్తుంది రైటా? రాంగా? ఇట్లాంటి ఆలోచనలతో మీ మైండ్ అంతా కన్‌ఫ్యూజన్, బాడీ అంతా పెయిన్. అట్లాంటి మనసంతా పెయిన్ అండి. మైండ్ అంతా కన్‌ఫ్యూజన్. ఈ 2 స్టేజ్‌ని మీరిప్పుడు అనుభవిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో, యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది. ఎట్లా ఎట్లా ఎవరైతే ఎమోషనల్‌గా వీక్ అయిపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న పొజిషన్ ఈ ఈ విధంగా ఉంది. సో, దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఏంటి అనేది అర్థం కాని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. రిజెక్షన్ అండ్ 3 ఆఫ్ స్వార్డ్ అనేది. చూసారా? రిజెక్ట్ చేయబడుతున్నారంట. మీ పర్సన్ నుంచి మీరు ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారు? రిజెక్ట్ చేస్తున్నారట. "నువ్వు నాకు అక్కర్లేదు" అని అనటం కానీ, లేకపోతే మీరు బాధపడేలాగా మీకు తెలిసి మీరు బాధపడేలాగా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో పెట్టడం గానీ, హోల్డ్‌లో పెట్టడం కానీ, ఇట్లాంటివేమైనా చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర మీ గురించి బ్యాడ్‌గా చెప్పడం గానీ, లేకపోతే మీ మొహం మీదే "మీరు అవసరం లేదు. నీతో నాకు అక్కర్లేదు. నీ వల్ల నేను మనశ్శాంతి లేకుండా ఉన్నాను." ఇట్లాంటి పెయిన్‌ఫుల్ మాటలు మాట్లాడటం కానీ, ఇట్లాంటివైతే ఇక్కడ జరుగుతున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకవే అందిస్తుంది. మీరిట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. దీనికి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఉండకుండా ఉండదు కదా! సో, అందుకనే యూనివర్స్ మీకు ఇట్లాంటి మెసేజెస్ అన్నిటిని ఫార్వర్డ్ చేస్తుంది. రిజెక్ట్ అవ్వబడుతున్నారంటే ఇక్కడ చూసే వాళ్ళెవరో ఒకరు ఈ రీడింగ్‌కి కనెక్ట్ అవుతారు. కన్ఫర్మ్‌గా మీకు గనక ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను పదే పదే ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. అందరికీ మీరు మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ నన్ను మీ ఓన్ సిస్టర్ లాగో, ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఓన్ చేసుకొని మీ ప్రతి ఇన్సిడెంట్‌ని నాకు షేర్ చేస్తున్నారు. నేను కూడా అట్లానే మీరందరూ నా వాళ్ళే అనుకుంటున్నాను. కాబట్టే నేను ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఓపెన్‌గా మీరు నాతో ఏదైనా కూడా మీరు ఇలా అనిపిస్తుందక్క, ఇట్లా నిజంగానే ఇట్లా అనిపిస్తుంది, లేకపోతే ఇది జరుగుతుంది అని మీరు కూడా షేర్ చేసుకోండి. అప్పుడే మీ దానికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో, ఇంత ఇలా ఎవరైనా దీనికి రెజొనేట్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నేనేమనుకుంటానని కానీ, లేకపోతే పక్క వాళ్ళేమను ఎవ్వరు ఏమి అనుకోరు. మీకున్న ప్రాబ్లమ్‌ని మీరు చెప్తే అది సగం భారం అనేది తీరిపోతుంది. ఇం ఇంకొకటేంటంటే యూనివర్స్ నుంచి మీకు మంచి రిజల్ట్ అంటే ప్రాబ్లమ్‌ని బయట పెట్టేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మీ పెయిన్ తగ్గడంతో పాటు మీకు ఒక మంచి డెసిషన్ మేకింగ్ కూడా యూనివర్స్ నుంచి వస్తుంది. ఎట్లా అంటే సో, వీళ్ళకి మీరెవ్వరితోనూ చెప్పుకోకుండా మీరే మదన పడిపోతూ ఉంటే అది ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది. సో, అట్లా ఎవ్వరు చేయకండి. సో, మీకున్నదేదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసేయండి. చేస్తే హ్యాపీగా ఉండొచ్చు. యూనివర్స్‌కి చెప్పుకోండి. ఇక్కడ రెజొనేట్ అవుతే నాకు చెప్పండి. సో, వాళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారట. ఈ రిజెక్షన్ చెయ్యాలి. మీ మనసు మీద దెబ్బలు వేయాలి. మీ మనసు మీద గాయపరిచేలాగా మాట్లాడాలి. మిమ్మల్ని ఎమోషనల్‌గా వీక్ చేయాలి. మీతో ఏదైతే పాస్ట్‌లో చెప్పారో, పాస్ట్‌లో ఏదైతే మీకు హ్యాపీ మొమెంట్స్ షేర్ చేశారో, అవన్నీ అబద్ధంలాగా క్రియేట్ చేయాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంది. కానీ వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది. మరి మీ మనసు ఎలా ఉంటుంది? ఎంతో పెయిన్‌ని భరిస్తుంది. ఎంతో రిజెక్షన్‌ని భరిస్తుంది. కానీ మీ మనసు మాత్రం అక్కడే ఉంది. అరే! ఎందుకిట్లా జరుగుతుంది? నేను ఏ పర్సన్‌నయితే నమ్మానో, నా సోల్‌మేట్ అనుకున్నానో, అట్లాంటి పర్సన్ నన్నెందుకిట్లా నన్ను డీవియేట్ చేస్తున్నారు? ఎందుకిట్లా నన్ను బాధ పెడుతున్నారు? మనవాళ్ళు అనుకున్న వాళ్ళే నన్నెందుకింత మోసం చేస్తున్నారు?
ఎందుకింతలాగా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారని పదే పదే మీ మనసు మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. కానీ ఇక ఎలా ఉంటుందంటే ఏదైనా లవ్ అని కానీ, ఏదైనా మ మంచి ప్రేమ అని కానీ, ఏదైనా ఇట్లాంటివి చెప్తున్నప్పుడు మీ మనసు ఇంక దానికి అంగీకరించదు. ఒక హార్ట్ బ్రేకేజెస్‌ని చూపిస్తుంది. ఆ విధమైన పెయిన్నయితే మీరిప్పుడు తట్టుకుంటున్నారు. రిజెక్షన్‌ని తట్టుకుంటున్నారు. రిజెక్షన్ డైరెక్ట్ రిజెక్షనేనట. ఎవరైతే దీనికి రెజొనేట్ అవుతున్నారో వాళ్ళకెలా ఉంటుంది చూసే వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటున్నారు ఇట్లాంటి వాళ్ళు కాబట్టి రీడింగ్ యూనివర్స్ రెజొనేట్ చేసుకొని ఇస్తుంది. ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని ఇస్తుంది. సో, ఎట్లా ఉంటుందంటే మీరక్కర్లేదు నాకు. లేకపోతే నీకంటే వాళ్ళే బెస్ట్ నాకు. లేకపోతే నీ వల్ల నేనిట్లా మోసపోయాను. లేకపోతే నీ వల్ల నేనిట్లా అయిపోయాను. సో, నాకు నువ్వక్కర్లేదు. మొహం మీదే నాకు నువ్వక్కర్లేదు అన్నట్లు చెప్పడం. వాళ్ళ మాటల ద్వారా చెప్పడం, లేకపోతే మధ్యలో ఎవరినైనా పంపించి చెప్పించడం, లేకపోతే మీ నుంచి దూరంగా పారిపోయి నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ పెట్టేసుకోవడం, లేకపోతే మీ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టేయడం, మీరు మాట్లాడతారేమో అని చెప్పి బ్లాక్‌లో పెట్టేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఆ పెయిన్ మీకు చాలా చాలా హార్ట్ ఒక బ్రేక్ అయిపోతే ఎంత బాధ వస్తుందో ఆ విధమైన బాధనైతే మీరు అనుభవిస్తున్నారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌ని మీ మధ్య క్రియేట్ అవుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఇదంతా ఎమోషనల్ కనెక్షన్స్. అదే మీరు జాబ్ రిలేటెడ్‌గా, బిజినెస్ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే, ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే, డబ్బులు మీకు రావాల్సినవి వస్తాయి, 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 వస్తాయి అని చెప్తూ ఉంటారు. కరెక్ట్ టైంకి మీకు చేతికి రావాల్సినవి ఆ టైంలో రిజెక్ట్ చేసేస్తుంటారు. ఇప్పుడు రాదండి, ఇంక అవ్వదు ఈరోజు, లేకపోతే ఇంకో 2 డేస్ వరకు మనీ అవ్వదండి, లేకపోతే 1 మంత్ వరకు అవ్వదండి అని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. దానివల్ల మీ మనసంతా ఒకలాంటి పెయిన్, ఒకలాంటి ముక్కలైపోయిన బాధ. ఎందుకంటే మీకంత నీడ్ ఉంది ఆ మనీతో. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ మనీ విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు మీరు అనేది ఇక్కడ చెప్తుంది డివైన్ మెసేజెస్ రూపంలో. అదే జాబ్ రిలేటెడ్‌గా చూసుకుందాం. మీకు మీ అర్హతకు తగినట్టే అంటే మీకు మీరు ఎలిజిబుల్ పర్సన్ ఒక జాబ్‌కి. మంచి సాలరీకి మీరు ఎలిజిబుల్ పర్సన్. కానీ చివరాఖరికి వెళ్లి ఇంటర్వ్యూస్ అన్నీ అయిన తర్వాత చివరాఖరికి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అంతా వచ్చేస్తుంది అపాయింట్‌మెంట్ లెటర్ చేతిలో పడుతుంది అనే టైంలో రిజెక్షన్‌కి గురి అవుతారు. ఆ టైంలో మీరు చాలా చాలా పెయిన్‌ని ఫీల్ అవ్వడం. ఇట్లాంటివన్నీ గూడా జరుగుతూ ఉన్నాయి. మీ లైఫ్‌లో మీరంతా బాధని పడుతున్నారు. బిజినెస్ అనుకుందాం. బిజినెస్‌లో మీ ప్రొడక్ట్స్ మంచిగా మార్కెటింగ్‌లోకి ఉంటాయి. వెళ్తూ ఉంటే మార్కెటింగ్‌లో మీరు మంచిగా అన్ని విధాలుగా కూడా మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తారు. ఈ వెళ్ళే టైంలో కరెక్ట్‌గా ఆ బిజినెస్‌ని అక్కడ రిజెక్ట్ చేయడం. ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ మాకక్కర్లేదు అనడం. ఇట్లాంటివి మీ హార్ట్ బ్రేకేజెస్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీ లైఫ్‌లో జరుగుతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, ఎట్లా ఉందంటే మీ పెయిన్ చాలా చాలా హార్ట్ బ్రేక్ అయ్యే పెయిన్ ఎమోషనల్ కనెక్షన్స్‌లో కానీ, మిగతా వాటిలో కానీ ఆ విధంగా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. డిమాండింగ్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. కానీ ఏది జరిగినా కూడా మీరెలా ఉన్నారంటే 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ప్రతిదాన్ని గూడా ఏది జరిగిన పెయిన్ ఉంది, బాధ ఉంది, ఎమోషనల్ కనెక్షన్స్‌లో వీక్‌గా ఉన్నారు, ఫైనాన్షియల్ స్టేజ్‌లో వీక్‌గా ఉన్నారు. కానీ మీ హోప్స్‌ని అంటే మీ నమ్మకం ఏదైతే ఉందో అది లూజ్ చేసుకోవట్లేదు. ఏది జరుగుతున్నా ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయగాలనే చూస్తున్నారు. బ్యాలెన్స్‌డ్‌గా మీరు ముందుకు వెళ్ళాలి. అంటే డీలా పడే పడే సందర్భాలుంటాయి. ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం, ఒక రోజులో కొన్ని క్షణాలు భయమేసే సిట్యుయేషన్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ అలా వచ్చింది. కొన్ని క్షణాల్లో మళ్ళీ ఆ భయాన్ని కాదు, నేనిది కాదు, నేను ఈ ఈ హోప్‌ని లూజ్ అయిపోకూడదు. నేను ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే నేను బతకలేను అన్న మీ మీద మీకే అట్లాంటి రియలైజేషన్ మళ్ళీ వెంటనే వస్తుంది. 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఎలా ఉంటుందంటే పర్వాలేదు. ప్రతి కష్టాన్ని, సుఖాన్ని నేను బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తాను. అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా, లేకపోతే ఫైనాన్షియల్ మేటర్స్ అయినా, డబ్బుల విషయాలు, హెల్త్ విషయాలు, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, నెక్స్ట్ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సరే నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ప్రతిదాన్ని కష్టాన్ని, సుఖాన్ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను అని అనుకుంటారు. ఇంకొకటేంటంటే డిమాండింగ్. ఎట్లా ఉంటుందంటే, ఏదైతే ఇంపాసిబుల్ అని మీరనుకుంటారో, వాటిని పాజిబుల్‌గా చేసుకునేంత డిమాండింగ్ పవర్ మీలో పెంచుకుంటారు. ఎందుకు జరగదిది? నేను ఖచ్చితంగా నేననుకున్నది సాధిస్తాను. డిమాండింగ్ అన్నమాట. టూ ఆఫ్ పెంటికల్స్ అనేది డిమాండింగ్ చూసారా? అసలు కాంబినేషన్స్ ఎలా వస్తున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ రెజొనేట్ అయ్యేవాళ్ళు చాలా ఉన్నారు. సో, దానికోసమే యూనివర్స్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. చూసే వ్యూవర్స్‌లో ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి, మీరెవరో ఈ పెయిన్‌ని భరిస్తున్నారు. కానీ ఇంత స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో మీరుంటున్నారు. సో, అందుకని ఇట్లాంటి మెసేజెస్ అన్నీ ఫార్వర్డ్ చేసింది. అందుకే నేను పదే చెప్తున్నాను. అందరూ రీడింగ్ థరోగా చూడండి. చూసిన వాళ్ళలో
ఈ దీనికి ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళకి, రెజొనేట్ అయిన వాళ్ళకి నాకు కామెంట్‌లో పెట్టండి అని. పెడితేనే మీకు రెజొనేట్ అయింది అని మాకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని చూసి మీరింత స్ట్రాంగ్ పర్సనా అని తెలుసుకొని పక్క వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అంత స్ట్రాంగ్‌గా తయారవుతారు. ఏ చిన్న ఇన్సిడెంట్ వచ్చినా, ఏ చిన్న ఇష్యూ వచ్చినా సూసైడ్ అనడం కానీ, లేకపోతే నాకు ఈ లైఫ్ వద్దు అనడం గానీ, లేకపోతే నేను ఇట్లా భరించలేకపోతున్నాను ఈ బాధ అనడం కానీ, ఆ పెయిన్‌ని ఇంక అలాగా క్యారీ చేస్తూ ఉండడం కానీ, ఇట్లాంటి వాటి నుంచి డిప్రెషన్ నుంచి బయటపడతారు. సో, మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే. సో, అదే నేను పదే పదే అడుగుతున్నా. మనం ఏం డబ్బులేమి ఎవరికీ ఇవ్వట్లేదు కదా! మన ఫీలింగ్స్‌ని మాత్రమే మనం షేర్ చేస్తున్నాం. సో, మనీ మనం ఎలాగో ఇవ్వలేం. ఎందుకంటే నేను మనీ విషయంలో అందరికీ చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మనీ మ్యాటర్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు చేస్తారు? మీకొచ్చిన దానిలో కొంత తీసి సర్వీస్ చేయండి. అంతేకాని వచ్చిందంతా సర్వీస్ చేసుకుంటూ, లేకపోతే వచ్చిందంతా త్యాగాలు చేసుకుంటూ ఇట్లా ఉండకండి. మీ లైఫ్ కూడా మీకు ఇంపార్టెంటే. ఏదో ఒక రోజు మనీ లేకపోయినా కూడా ఇబ్బంది పడతారు. సో, మనీ టైమ్ ఎంత వాల్యుబులో మనీ అంత వాల్యుబుల్ అని నేను రెండిటిని కలిపి కాలిక్యులేట్ చేస్తాను. సో, మోస్ట్ వాల్యుబుల్ మీకు మనీ అండ్ టైమ్. ఈ 2 కరెక్ట్‌గా మీరు మేనేజ్ చేసుకుంటే మీ హెల్త్ బాగా ఉంటుంది. సో, హెల్త్ బాగా ఉన్నప్పుడు అన్నీ బావుంటాయి. సో, నేను అందుకనే చెప్తున్నాను. మనం ఎవరికీ డబ్బులేమి ఇవ్వట్లేదిక్కడ. మీ ఫీలింగ్స్‌ని షేర్ చేస్తే మీరింత స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంత స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో మీరు ఉన్నారు అని తెలిస్తే చదివే వాళ్ళు, చూసేవాళ్ళు ఈ కామెంట్స్ చదివేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ, రీడింగ్ చూసేవాళ్ళు కానీ, వాళ్ళలో ఎవరైనా వీక్ మైండ్‌తో ఉండి ఎవరైనా సూసైడ్ చేసుకోవాలి లేకపోతే ఎవరైనా నాకింక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాను, నాకిక బాగోలేదు అని ఎవరైనా పెయిన్ ఫీల్ అయ్యే వాళ్ళకి మీరెంతో పుణ్యం చేస్తున్నట్టు. ఎంతో వాల్యుబుల్ వర్డ్స్ ఇస్తున్నట్టు. సో, అట్లా ఉండండి. అందుకనే నేను చెప్తున్నాను. రెజొనేట్ అయిన వాళ్ళందరూ కూడా మీ కామెంట్‌ని పెట్టండి. మీ మీ యొక్క ఫీలింగ్స్‌ని షేర్ చేయండి అని. ఎందుకంటే మనం ఎవ్వరం బయట వాళ్ళం కాదు. మనమందరం హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒక సబ్‌స్క్రైబ్ చేసుకొని మనం ఒక ఛానెల్‌లో ఉన్నాము. మీతో నేను మింగిల్ అవుతున్నానంటే నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. మీ ఫ్యామిలీ మెంబరే. నేనే కాదు. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరం కూడా అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్. సో, నేను మాత్రమే మీకు చుట్టాన్ని కాదు. మేము మాత్రమే నేను రిలేటివ్ కాదు. మనందరం మీతో పాటు చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ రిలేటివ్సే. సో, అట్లా ఫీల్ అవ్వండి అని చెప్తున్నాను. సో, అట్లా ఉంటుంది మీలో స్ట్రెంగ్త్ డిమాండింగ్ పవర్ వస్తుందంట మీకు. ఎందుకు నేను వదిలేయాలి? నేను అన్నిట్లో కరెక్ట్‌గా ఉన్నాను. నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. అన్నట్లు మీరు డిమాండింగ్ ఏదైతే మీ స్టేజ్‌కి దాటిపోయి వెళ్తాయో అట్లాంటి వాటిని కూడా మీరు డిమాండింగ్‌తో సాధించుకోగలుగు కేపబిలిటీని మీరు పెంచుకోగలుగుతారు. అది బిజినెస్ అయినా, కెరియర్ అయినా, హెల్త్ అయినా, మీరు ఎమోషనల్ కనెక్షన్స్ అయినా ఆ విధంగా మీరు చూజ్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా డిమాండింగ్ పవర్‌తో మీరు ఉండగలుగుతారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో, చూసారా? జడ్జ్‌మెంట్ అంట. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఎవరో ఒక పర్సన్ ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో మాట్లాడుకుందాం. జడ్జ్‌మెంట్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఎట్లా అంటే మీకేదైనా ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అయితే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ వస్తాయి. లేకపోతే మీకు ఏదైనా అమౌంట్స్ రావాల్సినవి ఉంటే అవి రావటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. కానీ ఈ ఈ ఇదే మనం ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుంటే మిమ్మల్ని మీరు వెళ్తున్న వేలో మీరు జడ్జ్‌మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఎవరో ఒక పర్సను మీరు హ్యాపీగా ఉండటానికి కానీ, మీ ఇద్దరి మధ్య రావటానికి కానీ, మిమ్మల్ని ప్రతి విషయంలో అబ్జర్వ్ చేయటానికి కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎట్లా ఉంటాయంటే కొన్ని సినారియోస్‌లో ఇద్దరు మీ ఎవరైతే మీ సోల్‌మేట్ అనుకుంటున్నారో మీ పార్ట్నర్‌తో మీకు సరైన కనెక్షన్ లేదు. వాళ్ళు మిమ్మల్ని పెయిన్‌ఫుల్‌గా మిమ్మల్ని ఫీల్ చేస్తున్నారు అని చెప్తున్నాం. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీకు మధ్యలో ఒక పెద్దగా ఎవరైనా వ్యవహరించటం, మిమ్మల్ని కలపడానికి చూడటం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న సిట్యుయేషన్స్‌లో థర్డ్ పార్టీ కొంత అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే మీ పార్ట్నర్ ఎక్కడ మళ్ళీ వాళ్ళని వదిలి వెళ్ళిపోతారో అన్న అబ్జర్వేషన్‌తో ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎట్లా ఉంటుందంటే మీ పర్సను మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఎవరో ఒక ఎల్డర్ పర్సన్స్, ఎవరో ఒక ఏజ్డ్ పర్సన్స్ ఆహ్, కొంతవరకు వారికి అర్హత ఉన్న వ్యక్తులు, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తులు, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ గురించి కానీ, అట్లా ఉన్న వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లోకి వచ్చి మీ మధ్య ఒక సఖ్యత అనేది కుదిర్చే అవకాశం కూడా ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ జడ్జ్‌మెంట్ రూపంలో ఇస్తుంది. ఎట్లా ఉంటుందంటే యూనివర్స్ జడ్జ్‌మెంట్ మీకు ఏది కావాలో మీకు క్విక్ రిజల్ట్‌లో మీకు ఏది కావాలో అవి ఇవ్వటానికి మీరు చేతులు చాపుకొని రెడీగా ఉంటారట.
నాకిది కావాలి. నేను డిమాండింగ్ అని చెప్పాను కదా! ఆ డిమాండింగ్‌తో మీరు నాకిది కావాలి అన్నట్లు ఉన్న టైంలో యూనివర్స్ జడ్జ్‌మెంట్ రూపంలో మీకు కావాల్సిన జడ్జ్‌మెంట్‌ని అందిస్తుంది. నేను చెప్తున్నాను కదా! ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీకు అందించడం. ఇట్లాంటివి ఎవరో ఒక పర్సన్ మీకు హెల్ప్ చేయాలనుకోవడం. అది కూడా ఎల్డర్ పర్సన్స్. బాగా ఎలా అంటే ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్సెస్‌ని అన్నిటిని షేర్ చేస్తూ ఇట్లా కాదు, ఇట్లా ఉండకూడదని మీ సోల్‌మేట్‌ని మీకు కనెక్ట్ చేయడం. ఇట్లాంటివయితే జరుగుతాయి. కొన్ని సినారియోస్‌లో నేనన్నీ చెప్తున్నాను. మీరు క్లియర్‌గా వినండి. ఇవన్నీ సినారియోస్‌లోనూ కాదు. కొన్ని సినారియోస్‌లోని ఇట్లా జరుగుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. జడ్జ్‌మెంట్ అనేది మీకు ఫేవర్‌గా వస్తుంది అనేది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ ఇంకా ఎవరైతే ఫైనాన్షియల్‌గా, కెరియర్ పరంగా, జాబ్ రిలేటెడ్‌గా బిజినెస్ రిలేటెడ్‌గా చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా మీరు అనుకున్న జడ్జ్‌మెంట్ మీకు దొరుకుతుంది. జడ్జ్‌మెంట్ మీరేం కోరుకుంటారు? మీకు అనుకూలంగా ఎప్పుడైనా మనం జడ్జ్‌మెంట్‌కెళ్ళామనుకోండి ఏదైనా విషయంలో ఒక కేసేసాం. ఎట్లా ఉంటుంది? మనకు ఫేవర్‌గా జడ్జ్‌మెంట్ రావాలనుకుంటామా? లేకపోతే అపోజిట్ సైడ్ వాళ్ళకి ఫేవర్‌గా రావాలనుకుంటామా? అనుకోం కదా! ఎప్పుడు మనకి రావాలనే అనుకుంటాం. సో, జడ్జ్‌మెంట్ ఎప్పుడైతే వస్తుందో అది మనకి ఫేవర్‌గా ఎవరైతే మీరేది కోరుకుంటున్నారో దానికి ఫేవర్‌గా యూనివర్స్ జడ్జ్‌మెంట్ అనేది ఇస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్స్‌లోనే మీకు జాబ్ రిలేటెడ్‌గా ఎవరైనా హెల్ప్ చేయడం కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడం కానీ, మీకు మధ్యలో ఉండి ఏదైనా రికమెండ్ చేయడం కానీ, రిఫరెన్స్‌లు ఇవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అదే బిజినెస్ రిలేటెడ్‌గా కూడా ఆ విధంగా మీకు బిజినెస్‌ని ఇలా డెవలప్ చేసుకోండి. ఇది కరెక్ట్ వే కాదు. మీరు వెళ్తుంది అని మిమ్మల్ని కొంతవరకు మోటివేట్ చేయడం, కొంతవరకు మీకు గైడ్‌లైన్స్ ఇవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఇంకా ఫైనాన్షియల్ మేటర్స్‌లో మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఎవరికైనా అంటే మీ తాత పూర్వీకులు, మీ తాత ముత్తాతలది ఆస్తులు రావటం ఇట్లాంటివి కూడా జరిగే సిట్యుయేషన్స్ ఉంటాయి. అలాంటి అమౌంట్స్ కూడా మీ చేతికి అందుతాయి చక్కగాన. లేదు మీరు ఇంకా హెల్త్ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే హెల్త్ పరంగా కూడా మీరు కోరుకునే విధంగా మీకు హెల్త్ రికవరీ అవ్వటానికి మీకు మంచి జడ్జ్‌మెంట్ దొరుకుతుంది. మీకు కన్సర్న్ పర్సన్స్ ఎవరైనా మధ్యలో ఉండి, అరే! ఈ డిసీజ్‌కి ఇక్కడ కాదు, అక్కడ బావుంటుంది. ఇట్లాంటివి సజెస్ట్ చేసే పర్సన్స్ మీ లైఫ్‌లోకి వస్తారు అనేది డివైన్ నుంచి వచ్చే చక్కటి మెసేజెస్. సో, చూసారు కదా అండి. ఎట్లా ఉంటుంది గైస్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. హైడింగ్ ఫీలింగ్స్ అండ్ రివర్స్‌డ్ హ్యాంగ్డ్ మ్యాన్ అంట. సో, మంచిది. హ్యాంగ్డ్ మ్యాన్ రాలేదు. హ్యాంగ్డ్ మ్యాన్ వస్తే తలకిందులుగా పడి తర్వాత రివర్స్‌డ్ హ్యాంగ్డ్ మ్యాన్ ఎట్లా అంటే మీ పొజిషన్ ఇప్పటి వరకు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉండేది. ఇట్లా ఉండేది. దీన్ని రివర్స్‌డ్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే కొంతవరకు బెటర్. మీకు మీ చుట్టూ అన్నీ కనిపిస్తా ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు అని తెలుస్తా ఉంటది. కానీ చేతులు, కాళ్ళు కట్టేసి ఉంటాయి. ఒక జ్ఞానం అనేది ఇక్కడ చూసారా ఒక లైట్ యెల్లో కలర్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు ఇప్పటి వరకు తెలుసుకోలేని ఫీలింగ్స్ అన్నిటిని మీరు తెలుసుకుంటారు. సో, ఎట్లా ఉంటుందంటే చేతులు కట్టేసి ఉన్నా కూడా మీకు జ్ఞానోదయం అవుతుంది. చేతులు, కాళ్ళు కట్టేసి ఒక దగ్గరే హ్యాంగ్ చేస్తారు. అయితే రివర్సల్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో కాదు. ఆ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉంటే అసలేమి చేయలేరు. రివర్స్‌డ్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే మీరు కొంతవరకు మీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి నుంచి బయటపడిపోతారు. సొల్యూషన్స్ దొరుకుతాయి. అలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం, ఇంకా మీకు మీ సోల్‌మేట్‌తో ఎవరికైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీ సోల్‌మేట్ నుంచి ఏమైనా కాల్స్ రావడం కానీ, మెసేజెస్ రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఎవరైతే మాకొద్దు, మేము వాళ్ళ ద్వారా పెయిన్ ఫీల్ అయ్యాము అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో అది వదిలేసేసి, మీకు మీ లైఫ్‌లో ఎవరైనా న్యూ పార్ట్‌నర్ దొరకడం కానీ, లేకపోతే మీకు తగ్గట్టుగా మీ ఆలోచన ఏ విధంగా ఉందో, ఆ విధంగా మీరు మూవ్ ఆన్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. హైడింగ్ ఫీలింగ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ మనసులో మాత్రం ప్రతి దాన్ని గూడా మీ మనసులో ఏ ఫీలింగ్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ కానీ, కెరియర్ పరంగా కానీ, జాబ్ రిలేటెడ్‌గా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, అన్ని ఫీలింగ్స్‌ని కూడా మీ మనసులోనే దాపెట్టుకుంటారు. ఏది కూడా బయటికి చెప్పరు. నాకిట్లా అనిపిస్తుంది. నాకిప్పుడు హ్యాపీ మూమెంట్ ఉంది. నాకిప్పుడు సాడ్ మూమెంట్ ఉంది. నాకిప్పుడు బాధుంది. నాకిప్పుడు జ్ఞానోదయమైంది. ఇ ఏ వేటిని కూడా మీరు లోపలే ఉంచుకుంటారు తప్ప, ప్రతి ఫీలింగ్‌ని కూడా హైడ్ చేస్తారంట. అంటే జ్ఞానం వచ్చింది ఇక్కడ చెప్పాను కదా మీకు నేను. జ్ఞానోదయమైన పర్సన్ ఎలా ఉంటారు? అన్నిటికి దేనికి పడితే దానికి తొణకరు, బెనకరు. అట్లా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా హైడ్ చేస్తారు. సోల్‌మేట్ ఓన్లీ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ సారీ 3 ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉందో చూసారా? మీరు కోరుకున్న పర్సన్ ఎమోషనల్ కనెక్షన్స్‌లో చూసుకుందాం. మీరు నేనిక్కడ చెప్పాను మీకు ఒక ఎలా అంటే ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటారు. లోపలే ఉంచుకుంటారు. దూరం ఆలోచిస్తారు. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ వచ్చినప్పుడే మీకిదొస్తుంది. ఎట్లా అంటే
ఈ రోజు గురించి కాకుండా ఎమోషనల్ కనెక్షన్స్‌లో దూరం ఆలోచిస్తారు. ఫ్యూచర్ ఆలోచిస్తారు. అరే! ఇక్కడ ఇంత పెయిన్ ఫీల్ అయ్యాను. ఇంక మీదట అట్లాంటి సిట్యుయేషన్స్ జరగకుండా నేనే డెసిషన్ తీసుకోవాలి? నేనే యాక్షన్ తీసుకోవాలి? నేనెట్లా ముందుకెళ్ళాలి? అసల నేను దాని కోసం ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి? ఇట్లాంటివన్నీ గూడా ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తారు. దాన్ని అమలు పరుస్తారు కూడా. ఇక్కడ యాక్షన్ రూపంలో ఉంటుంది ప్రతీదీను. సోల్‌మేట్ ఓన్లీ. ఎలా ఉంది? మీ పర్సన్ ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ పర్సన్ మీతో ఎవరైతే మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టారో, లేకపోతే ఎవరైతే మీ సోల్‌మేట్ అనుకుంటున్నారో, ఆ పర్సన్ రావాలి అని కోరుకుంటే, ఆ పర్సన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ థాట్స్ కూడా మీ థాట్స్‌తో రీకనెక్ట్ అవుతాయి. ప్రతి విషయం గూడా మీరేదనుకుంటున్నారో ఆ టైంలో వాళ్ళు కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. సో, కానీ మీరేంటంటే వాళ్ళ ఏదైతే మీరు ఇంతవరకు పెయిన్ ఫీల్ అయ్యారో దాంతో ప్రతి ఫీలింగ్‌ని హైడ్ చేస్తారు. బయటికి చెప్పుకోరు. కానీ కనెక్షన్ విషయంలో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అట్లా ఉంటుంది మీ సిట్యుయేషన్. వాళ్ళలో రియలైజ్ రావాలని వాళ్ళలో ఏదైతే మీకు గ్రేట్ ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళ గురించి మీకు అవన్నీ మీ మనసులో రావటం కానీ, ఇవన్నీ ఆలోచించుకోవడం కానీ, ఇట్లాంటి గ్రేట్ థింగ్స్ అన్నీ మీరు చేయగలుగుతారు. కానీ పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది. నేను చెప్పాను కదా! పెయిన్ ఉన్నా, సంతోషం ఉన్నా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎక్కడ కూడా బయటికి ఏది చెప్పరు. హైడ్ అవుతాయి. ఫీలింగ్స్ అన్నీ కూడా లోపలే దాబెట్టుకుంటారు. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో రివర్స్‌డ్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉంటారు. సో, ఇలా ఎవరికైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఉన్నారో, ఎవరికైతే కాదు మా సోల్‌మేట్ ఇంకా మా ఆహ్, పాస్ట్ గతం గడిచిపోయింది. గతం గతహ. ఇంకా ఆ పర్సన్ నాకక్కర్లేదు అనుకుంటున్నారో, అట్లాంటి వారి విషయంలో మీకు సోల్‌మేట్ కొత్త సోల్‌మేట్ మీకొస్తారు అని చెప్తున్నాను. అట్లాంటి పర్సన్ మీకు పరిచయం అవ్వడం, కానీ పరిచయం అయినా మీరు ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. మీరు మీ మనసులోనే ఉంచుకుంటారు. వాటి గురించి దూరం ఆలోచిస్తారు. ఫ్యూచర్ ఈ పర్సన్‌తో ఎలా ఉంటుంది? మళ్ళీ పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా రిపీట్ అవుతాయా? నేను ఈ స్టెప్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అనే యాక్షన్ రూపంలో మీరు ప్రతి దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తారు. అదే విధంగా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మీకు న్యూగా ఎవరైతే వచ్చారో వాళ్ళ ఎనర్జీస్ కూడా ఇదే విధంగా కనెక్ట్ అవుతాయి మీకు. ఇద్దరు ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. సో, అట్లా మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి డివైన్ మెసేజెస్ అయితే అందడం జరుగుతుంది. సో, ఇది ఈ ఎమోషనల్ కనెక్షన్స్. కెరియరు, ఇక బిజినెస్, హెల్త్ అండ్ ఆహ్, జాబ్ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే, జాబ్ కోసం కూడా మీరు ఇప్పటి వరకు ఏదైతే డెసిషన్స్ తీసుకొని మీరు జాబ్‌లోకి ముందుకు వెళ్లారో, మీకు ఏదైతే పొజిషన్ వస్తుందో, దాని గురించి మీరు డీప్‌గా ఆలోచిస్తారు. కానీ ఎక్కడా కూడా నేను ఇది ఆలోచిస్తున్నానని చెప్పరు. ఫ్యూచర్ గురించి చక్కగా ఒక వేసుకుంటారు. ఆ వేలో కూడా స్ట్రాంగ్ డెసిషన్స్‌తో ఉంటారు. ఎక్కడా కూడా వీక్ డెసిషన్స్‌తో ఉండరు. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఎవరినైతే మీ మీ బాగా నమ్మకమైన వ్యక్తి అనుకుంటారో వాళ్ళతోనే ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి చేస్తారు. మిగతా వాళ్ళ జోలికి పోరు. కానీ ఫ్యూచర్ గురించి మాత్రం ఒక స్ట్రాంగ్ డెసిషన్స్‌తో ప్రతీది కూడా ఈ రోజుకి అయిపోయింది అన్నట్లు కాకుండా ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తూ ఆలోచించుకుంటూ నిర్ణయాలైతే తీసుకుంటారు అనేది డివైన్ మెసేజెస్. సో, బిజినెస్ రిలేటెడ్‌గా కూడా ఇదే విధంగా ఉంటారు. మీరు దూరం ఆలోచిస్తారు. ఎవరిని నమ్మరు. మీ మనసులో ఎవరైతే బాగా సోల్‌మేట్ అంటే అది ఎవరైనా అయ్యుండొచ్చు. మీకు బాగా నమ్మకం కుదిరిన వ్యక్తి. వాళ్ళతోనే ఏదైనా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడం, వాళ్ళతోనే ఏదైనా విషయం అన్నీ కాదు. కొంతవరకు వాళ్ళతోనే షేర్ చేసుకోగలరు. ఇట్లాంటివైతే చేస్తారు. అనేది ఇక్కడ మనకి డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో, చూసారు కదా! రీడింగ్ అయితే ఇట్లా వచ్చింది. ఇక మీ ఎనర్జీస్ మీ స్ట్రాంగ్ ఎనర్జీస్ అయితే బాగా ఉన్నాయి. తీసుకోవాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. సో, చూద్దాం ఇంకా మీకు యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుందో ఏంటి అనేది. ఐయామ్ పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీథింగ్. చూసారా? మీరు ఏ విషయానికైనా కూడా మీరు పర్ఫెక్ట్‌గా ఉండగలుగుతారు. ఇంకొకటేంటంటే మీకొచ్చిన ప్రతి దానికి కూడా మీరు గ్రేట్‌గా ఫీల్ అవుతారట. గ్రేట్‌గా ఫీల్ అవ్వడం, యూనివర్స్‌కి థాంక్ యూ చెప్పడం ఇట్లాంటివి చేస్తారు. ప్రతి విషయానికి కూడా ఎలా అంటే మంచి ఎక్కడైతే జరుగుతుందో, గ్రేట్‌ఫుల్ థింగ్స్ ఎక్కడైతే జరుగుతాయో, ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో వాటన్నిటికి కూడా మీరు అట్రాక్ట్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతారట. ఐ యామ్ వర్తీ ఆఫ్ సక్సెస్. మీరు సక్సెస్ పొందడానికి వర్తీ అయిన పర్సన్ అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ ఇవన్నీ కూడా. సో, చూసారు కదా! మీరు ఏది జరుగుతున్నా దాన్ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. పర్ఫెక్ట్‌గా ఆలోచించుకోగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే హ్యాపీ మూమెంట్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు వాటిని చక్కగా తీసుకోగలుగుతారు. ఇంకొకటేంటంటే సక్సెస్‌ని బాగా మీరు పొందగలిగిన దానికి
సక్సెస్ అందరికీ వస్తుందా? సక్సెస్ పొందడానికి అందరికీ అర్హత ఉండదండి. ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే హార్డ్ వర్క్ ఉంటారో, ఎవరైతే మంచి థాట్స్‌తో ఉంటారో, వాళ్ళనే యూనివర్స్ ఎంచుకుంటుంది సక్సెస్ కోసం. సో, యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుందంటే మీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని అర్థం. సో, చూసారు కదా! రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. మీరు రీడింగ్‌ని అందరికి షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికైనా అవసరమైన వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు బయటికి రావడానికి మన వంతుగా ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో, లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, అవసరమైన వాళ్ళందరికీ కూడా రీడింగ్స్‌ని అయితే షేర్ చేయండి. కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుదాం. విల్ యూ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.